హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో నిన్న టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చి బాగా వైరల్ అయింది. సో దాని గురించి మీ అందరికీ పూర్తిగా తెలుసు. ఆ వీడియోలో ఏముంది, ఏం జరిగింది. సో అంటే వీడియోలో ఎంత దరిద్రం ఉందో దాని గురించి పూర్తిగా చాలా మంది కూడా నిన్న చర్చించారు. సో నేను కూడా దాని గురించి చర్చించాను. నేనంటే ఒక విశ్లేషణ ఇవ్వాలనుకున్నా, దాని గురించి ఇచ్చా. అయితే నేను ఇచ్చిన వీడియోకి చాలా మంది కూడా విపరీతమైన కామెంట్స్ ఇచ్చారు. ఎలా అంటే, నువ్వు టీడీపీకి ఒక్కవే, లేకపోతే ఆ పార్టీకి ఒక్కవే, నీకు ఎమ్మెల్యే అంత డబ్బులు ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు, అందుకే ఇలా చెప్తున్నావు. నేను ఎక్కడ కూడా టీడీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదే. నిజానికి అది తప్పే. అందులో అతను ఉంటే ఖచ్చితంగా తప్పే, శిక్ష పడుద్ది. మీరెందుకు ఆవేశపడుతున్నా నాకు అర్థం కావట్లా. నేను చెప్పాలనుకున్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం కాలేదేమో, లేకపోతే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేదేమో. అంటే ఇప్పుడు నేను పూర్తిగా చెప్తా. అక్కడ ఏం జరిగింది, ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక మహిళ ఎటు కాకుండా ఇరుక్కుపోయింది. అంటే ఒక రకంగా ఆ ఎమ్మెల్యే ఆ మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ విషయం వాళ్ళ హస్బెండ్కి తెలిసింది. హస్బెండ్కి తెలిసిన తర్వాత ఏ హస్బెండ్ అని ఏం చేస్తాడు? సర్లే, ఈ హస్బెండ్ మొత్తం ఒక ఏదో ప్లాన్ చేశాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని చెప్పేసి ప్లాన్ చేశాడు, పెన్ కెమెరా ఇచ్చి పెట్టించాడు. సో ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీ అందరినీ. మీరు మీ ఇంట్లో ఇదే సిచ్యువేషను మీ ఇంట్లో స్త్రీలకు జరిగితే మీరు అసలు ఏం చేస్తారు? ఇలానే పంపిస్తారా? ఆడదాన్ని శీలం అడ్డం పెట్టుకుని అక్కడ మీరు సాక్ష్యాలని నిరూపించడానికి ట్రై చేస్తారా? నేను క్లారిటీగా చెప్పా. నేనేం చెప్పా, ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్ లో ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. నేను దానికి సంబంధించి కొన్ని ఇంతకుముందు జరిగిన విషయాలు కూడా చెప్తున్నా. ఒకసారి మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా. రీసెంట్ గా వైజాగ్ లో ఒక సినిమా సెలబ్రిటీస్ వాళ్ళ హస్బెండ్ వేరే మహిళతో రిలేషన్ పెట్టుకుని ఆఫీస్ లో ఒక అఫైర్ నడిపిస్తుంటే ఆమె కెమెరాలు పోలీసుల్ని తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళి పట్టుకుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసా? అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎంత పెద్దోళ్ళైనా రీసెంట్ గానే మనం చూసాంగా. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక అతను బయటికి అలాగే వచ్చాడుగా. అతని గురించి మొత్తం ఒక ఆడియో కూడా బయటకు వచ్చిందిగా. చాలా మంది ఇప్పుడు ఒక హస్బెండ్ కానీ లేకపోతే ఒక వైఫ్ కానీ వేరే వాళ్ళతో ఇల్లీగల్ గా ఒక అఫైర్ పెట్టుకుంటే, ఒక రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వాళ్ళని అక్కడే దేహశుద్ధి చేస్తున్నారుగా. నేను అడుగుతుంది ఇది. 5 సార్లు అన్న ఆమె, మీరు ఒకసారి ఆమె చెప్పింది వినకపోతే మీరు ఒకసారి క్లారిటీగా వినండి. 5 సార్లు అంటే ఇప్పుడు హోటల్కి వెళ్ళడం 5వ సారి వెళ్ళినప్పుడు పెన్ కెమెరా తీసుకెళ్ళింది. ఆమె ఏం చెప్తుంది? ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నప్పుడు ఆమె ఏం చెప్తుంది? నాలాగే చాలా మంది ఉన్నారు ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్, ఆయన వల్ల చాలా ఇబ్బందులకి గురవుతున్నారని చెప్పేసి. మరి వాళ్ళు ఎవరు కూడా వచ్చి ముందుకు ఎందుకు ధైర్యం చేసి చెప్పట్లే? మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేది తప్పు ఉంది, నేను తప్పు లేదు అనట్లే. ఎమ్మెల్యేది తప్పు ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, అందులో నిజంగా ఆయన ఉన్నాడో లేదో పోలీసులు చూసుకుంటారో చట్టం చూసుకుంటుంది. నేను ఇక్కడ ఏ విషయం చెప్తున్నానంటే, హస్బెండ్ అనేవాడు ఇలా చేయడం తప్పు. అంటే స్త్రీ అంటే నీకు ఒక ఆటబొమ్మ అయిపోయిందా, పట్టించడానికి నువ్వు మళ్ళీ అదే పని చేపిస్తావా? అది ఎలా చేపించు? వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఆ వీడియో చూసా, అందులో ఏముందో నాకు తెలుసు కాబట్టి దాని గురించి నేను పూర్తిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది బయటకు వచ్చి? నేను ఇక్కడ ఎవరిని సమర్థించట్లే. నేను ముగ్గురిని కూడా, ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా, అలాగే మహిళ ఎవరైతే బయటకు వచ్చి చెప్తుందో ఆమెను ప్రశ్నిస్తున్నా, ఈ హస్బెండ్ని కూడా ప్రశ్నిస్తున్నా. ముగ్గురిది తప్పు ఉంది. ఆ మహిళ చేసిన తప్పు ఏంటంటే, మీ హస్బెండ్ నీకు మళ్ళీ చేయని చెప్పాడు చూసావా, దానికి నువ్వు ఒప్పుకొని చేసావు, అది నువ్వు చేసిన తప్పు. నీ హస్బెండ్ తప్పు ఏంటంటే, మరి హస్బెండ్కి అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా మీ ఇంట్లో జరిగింది, నీ సొంత భార్యకి జరిగింది, ఒకవేళ మీ సిస్టర్కో లేకపోతే మీ అమ్మకో జరిగితే వాళ్ళని ఇలాగే పంపిస్తావా? ఇప్పుడు నాకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కదా, అమ్ముడు పోయో నీకు ఎంత ఇచ్చారని చెప్పేసి. ఒకవేళ మీ ఇంట్లో జరిగితే మీరు కూడా ఇలాగే పంపిస్తారా ఏంటి? ఆ వీడియో ఒక ఆయనతో ఒక రొమాన్స్ చేసి లేకపోతే ఒక డాష్ చేసిన వీడియో రికార్డ్ చేసి దాన్ని నిరూపించడానికి బయట అందరికీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తారా? అదే చేయాల్సిన పని. ఇప్పుడైనా మీకు క్లారిటీగా అర్థమవుతుందా? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వీళ్ళకి ఆడదనేది ఒక ఆటబొమ్మ అయిపోయింది. నేను అది క్లారిటీగా చెప్పాలనుకుంటుంది. ఆ మహిళది కూడా తప్పు ఉంది, నేను లేదనట్లే, కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు కూడా తప్పు కదా. మీరందరూ ఎందుకు సమర్థిస్తున్నారు హస్బెండ్ చేసింది కరెక్ట్ అని? అసలు ఏ యాంగిల్లో కరెక్ట్ అనిపిస్తుంది? అసలు ఎవరైనా అలా చేస్తారా? ఇప్పుడు ఆమె తన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు ఆమె చెప్తుంది, నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆ పార్టీకి, అతను వేరే పార్టీలో ఉన్నప్పుడు అతని అరాచకాలన్నీ కూడా బయట పెట్టడానికి నేను చాలా ట్రై చేశాను, అవన్నీ కూడా అతను దృష్టిలో పెట్టుకున్నాడు. నా మీద కక్ష సాధించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. చాలాసార్లు బెదిరించాడు. హస్బెండ్ అండ్ వైఫ్ని కూడా బెదిరించాడు. మా ఇద్దరిని కూడా చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత, వీళ్ళ హస్బెండ్కి తెలిసిన తర్వాత, ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆమె మీద అత్యాచారం, దాన్ని అత్యాచారం అసలు ఎలా అంటారు?
నాకైతే అర్థం కావట్లేదు. అంటే సాధారణంగా ఎవరైనా బలవంతంగా చేస్తే ఒక స్త్రీని లోబర్చుకుని తన మీద దాడికి ప్రయత్నిస్తే, అలా ట్రై చేస్తే దాని అత్యాచారం అంటారే. కానీ ఆ వీడియోలో అలా లేదు కదా. ఆమె అంగీకారంతోనే, ఆమె ఇష్టపూర్వకంగానే చేసినట్లుంది ఆ వీడియోలో. అవన్నీ మీరు ఆలోచించడం మానేసి మమ్మల్ని మీరు తిట్టేది. మేము ఇక్కడ నిన్న నేను చెప్పాలనుకున్నది ఏంటి, ఒక నాయకుడిని ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు. అతనికి సంబంధించి బయటకు ఒక వీడియో వచ్చింది, నిలదీద్దాం, ప్రశ్నిద్దాం. ఓకే, అది ఒకటి. రెండు, ఇంకొకటి ఏంటి, ఒక హస్బెండ్ అనేవాడు వాళ్ళ భార్యకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఏ రకంగా తోడుంటాడు మీరు చెప్పండి. అలా వీడియోలు తీపిస్తారా? పట్టించడానికి వీడియోలు తీపిస్తారా? నేనేమన్నా 5వ సారి, ఇప్పుడు ఆమె వెళ్ళి 5వ సారి వెళ్ళినప్పుడు పెన్ కెమెరా పెట్టి అతను పట్టించిందన్న. అదే 5వ సారి మీరు పోలీసుల్ని, కెమెరాని ఎందుకు తీసుకెళ్లేదు? ముఖ్యంగా హస్బెండ్ ఎందుకు తీసుకెళ్లేదు? ఆమె చెప్తుంది అతను మాట్లాడిన రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయని, ఎప్పటి నుంచో ఉన్నాయన్నది. అవన్నీ కూడా ఎందుకు బయట పెట్టలేదు? అవన్నీ బయట పెడితే మరి అతని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వాళ్ళేమో. ఓహో, అంటే రూలింగ్ పార్టీ అని భయపడుతున్నారా? రూలింగ్ పార్టీ అయితే ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది, ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు, వీడియో బయటకు వచ్చింది. కానీ మరి ఆమె పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు బయటకు వచ్చింది, నలుగురిలో ఆమె తలెత్తుకుని నిజంగా బ్రతకగలదా? దాని గురించి ఎవరన్నా ఆలోచించారా? హస్బెండ్కి చాలా మంది కూడా క్లాప్స్ కొడుతున్నారు కదా. సో దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేను ఇక్కడ ఎవరిని సమర్థించట్లేదండి. నేను ఆ ఎమ్మెల్యేది తప్పనే ఖండిస్తున్నా, ఆ మహిళది కూడా తప్పే. ఏ రకంగా అంటే, ఒక రకంగా పాపం ఇంకా ఒక మిస్టేక్ చేయడం వల్ల దాని తర్వాత ఒకదాని మీద ఇంకొక మిస్టేక్ చేసుకుంటూ వచ్చింది ఆమె, ఎటు వెళ్ళాలో తెలియక. కానీ అది మనం చట్టం దృష్టిలో దాన్ని ఖచ్చితంగా తప్పనే చెప్పాలి. అలాగే ఈ హస్బెండ్ది కూడా తప్పండి. ఎందుకంటే తను సపోర్ట్గా నిలవాలి. ఏ రకంగా నిలవాలి? నేను ఇప్పుడు చెప్పాను, కెమెరాస్నో, లేకపోతే పోలీసునో, లేకపోతే పెద్ద అధికారులకో, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి కాకపోతే వేరే పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకున్నా సరే ఖచ్చితంగా అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించుంటే అదొక లెవెల్ ఉండేది. కానీ అలా చేయకుండా ఒక వీడియోని తీపిచ్చి ఆ వీడియోని బయటికి వైరల్ చేసి, అంటే అసలు ఏం చేద్దామని? ఆ వీడియో ఎప్పుడు వెళ్ళింది, డేట్ ఎప్పుడు, ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు చూసుకోండి. అంటే నేను కరెక్ట్గా మళ్ళీ క్లారిటీగా చెప్పట్లేదు అనుకోద్దు. ఒకసారి ఆమె ఇంటర్వ్యూ కూడా చూడండి, డేట్స్ ఏం చెప్పిందో. అప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత? ఈరోజు ఆల్మోస్ట్ 6 సెప్టెంబర్ 6 ఈరోజు. ఇప్పటి వరకు కూడా బయటికి ఎందుకు పెట్టలేదు? సారీ, సెప్టెంబర్ 5 నిన్న ఆమె బయట పెట్టింది. నిన్నటి వరకు కూడా ఎందుకు బయట పెట్టలేదు? ఆ గ్యాప్లో అసలు ఏం జరిగింది? సో ఆ గ్యాప్లో ఏం జరిగిందో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం తెలుస్తుంది. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఫైనల్గా ఎమ్మెల్యేకి శిక్ష పడాలి, అలా హస్బెండ్కి కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. అలా హస్బెండ్ని కూడా విచారించాలి. ఎమ్మెల్యేని ఆల్రెడీ సస్పెండ్ చేశారు, అతన్ని విచారిస్తారు. ఇప్పుడు అతను మంచివాడా, చెడ్డవాడా, గెలిచాడా, గెలవలేదా, ఇవన్నీ కదా పాయింట్. ఎవరైతే మహిళ ఉందో, వరలక్ష్మి అనే మహిళ, ఆమె ఫిర్యాదు ఏదైతే ఇచ్చిందో దాన్ని కూడా చూసి ఆమెను కూడా విచారిస్తారు. వాళ్ళిద్దరితో పాటు హస్బెండ్ కూడా విచారించాలి. ఎందుకంటే ఒకసారి మీరే కరెక్ట్గా ఆలోచించండి, ఏ హస్బెండ్ కూడా ఇలా చెయ్యడు, ఇలా ప్రవర్తించడు. నేను అందుకే పదే పదే చెప్తున్నా. నిన్ను కూడా దాని గురించే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను పెద్ద మనసుతో కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.